జగిత్యాల బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని, రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై కేసీఆర్ ఖచ్చితంగా దుముకులాడతాడంటున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు రంగం సిద్ధమైంది. మనతో సభ గురించి మాట్లాడేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరి గారు ఏడాది తర్వాత కేసీఆర్ గారు ప్రజల ముందుకు వస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు? మీరు ఈ సభ ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? 2.5 సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా ఫెయిల్ అయిండు, ఏ విధంగా మోసం చేసిండు, అర్రాజు పాట పెట్టినట్టు పెట్టి ఏ విధంగా చేయలేకపోయిండు, ఒక అసమర్థ పాలనని ఖచ్చితంగా దుమ్కలాడతారని చెప్పేసి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి ఆయన రాక కోసం, ఆయన మాట కోసం, ఆయన చూపు కోసం ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురుస్తున్నారు. కానీ ఉదయం నుంచి ఒక చర్చ జరుగుతుంది. హరీష్ రావు ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. జైవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ చాలా మందికి ఇష్టం లేదని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా పార్టీల్లో చేరడం అనేది జనాలు చేరుతుంటారు. హరీష్ రావు గారు స్వయంగా ఇక్కడికి వచ్చి వారిని కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడి వెళ్ళారు. ఇవాళ మేము ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ నాయకులు కూడా ఇక్కడికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు అని చెప్పేసి కూడా రావద్దని చెప్పేసి చెప్పినాం. ఇది జగిత్యాల సభ, జగిత్యాల జిల్లా వాళ్ళు, జగిత్యాల నియోజకవర్గం వాళ్ళు, దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది పరిమితమైన సభ. కాబట్టి ఈ సభలో హరీష్ రావు గారు అవసరం ఉంటే వచ్చేవారు, అవసరం లేదు కాబట్టి వారు ఢిల్లీ పార్టీ పని మీదనే పోయారు. గత ఏడాది ఏప్రిల్ 27న ఎల్గతుర్తి సభలో కేసీఆర్ గారు మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ ఏడాది తర్వాత వస్తున్నారు. అంటే మీరు ప్రజలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఏ అంశాలను లేవనెత్తే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఏప్రిల్ 27 గత సంవత్సరం మాట్లాడిన తర్వాత వారి మార్గనిర్దేశకత్వంలో అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట ప్రతి అంశం మీద, అది రైతు బంధు ఇవ్వకపోవడం కావచ్చు, లేక రైతు బంధు పేరు మీద ఇవాళ 2-3 సార్లు ఎగబెట్టినరు, రుణమాఫీ సగం కూడా చేయలేదు, అదేవిధంగా బోనస్ ఇవ్వలే. వీటన్నిటి మీద అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట కూడా మాట్లాడినాం. ఇవాళ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగి తేలిన ముఖ్యమంత్రి, మంత్రులందరికీ కూడా వారి యొక్క భాగోతాన్ని బయట పెట్టినాం. మూసీ ప్రాజెక్టు అనే దాని మీద కూడా అది మొత్తం కూడా బయట పెట్టినాం. ప్రతి అంశం మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత సంవత్సర కాలంలో కేసీఆర్ గారి దిశానిర్దేశంలోనే మేము పనిచేస్తున్నాం. కాబట్టే వాళ్ళకి అలా చెమటలు పడుతున్నాయి. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి ఎప్పుడు పోతున్నాడు, మేము ఎక్కడైతే ఇలా సభ పెట్టినామో అదే రోజు ఇక్కడ సభ పెట్టిండు. సభ పెట్టడమే కాదు, కేసీఆర్ ఎన్ని గంటలకు మాట్లాడతాడో అదే టైంకి మాట్లాడతారంట. చిల్లర ప్రయత్నం, చిలిపి ప్రయత్నం. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా ప్రజలు హర్షించరు. పనిచేసి పోటీపడు అంతే తప్ప. కానీ సభ జరుగుతుంటే రోడ్లు బంద్ చేయడం, బస్సులు ఇవ్వనీయకపోవడం, అదేవిధంగా ఇతరులతో ఇబ్బంది పెట్టించడం, ఇటువంటి తెలంగాణ ఉద్యమంలో చూసినాం. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా దౌర్భాగ్యపు నాయకత్వం ఉన్నది. కాబట్టి ఇవాళ కూడా సభలను ఏ విధంగా ఫిజికల్గా ఆపాలనేది ఒక ప్రయత్నం చేస్తూ సభా సమయానికే తన సభ పెట్టుకోవడం అనేది భారతదేశ చరిత్రలో ఏ దౌర్భాగ్యపు సీఎం కూడా ఇంతకుముందు ఇట్లా చేయలే. బీఆర్ఎస్ నేతలు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్ తప్పకుండా రైతుల కష్టాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను జగిత్యాల సభ వేదికగా ప్రస్తావిస్తారని, జీవన్ రెడ్డి చేరికను తామంతా స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. అటు హరీష్ రావు ఢిల్లీ పర్యటనలోనూ ఎలాంటి రాజకీయం లేదు, పార్టీ ఆదేశాల మేరకు వేయాలని చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో రఘువర్ధన్ రెడ్డి, జగిత్యాల.